హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి భద్రాచలంలో మాది సెకండ్ డే. సెకండ్ డే ఏమేమి చేసాము అనేసి కంప్లీట్ వీడియో. సెకండ్ డే ఎక్కువ ఏం చేయలేదు, ఇంకా టెంపుల్కి ట్రెడిషనల్ అటైర్లో వెళ్దాము అనేసి నెక్స్ట్ డే అయితే శారీతో వెళ్ళాము టెంపుల్కి. ఇంకా కార్తీక్ పంచ, నేను శారీ, మమ్మీ శారీ కట్టుకున్నాము. ఎందుకంటే మేము ఈరోజు స్పెషల్ పూజ చేపిస్తున్నాము శ్రీరాముల వారికి. అంటే నామార్చనలతో మా పేరున పూజ చేపిస్తారు. దానికి మేము వెళ్ళాలంటే కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. అదే మగవాళ్ళకైతే పంచ కండువా కంపల్సరీ, ఆడవాళ్ళకి శారీ ఆర్ డ్రెస్ కూడా అలో చేస్తారు. ట్రెడిషనల్ అటైర్లో వెళ్తేనే మనము స్పెషల్ పూజ ఏమైనా అనుకునింటే చేయడానికి వాళ్ళు అలో చేస్తారు, లేదంటే లోపలికి అయితే వాళ్ళు అలో చేయరు. ఇంకా మార్నింగ్ లేచేసి స్నానం చేసేసి రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా సేవలు అయితే ఉన్నాయి. మేము చూస్ చేసుకున్నది నామార్చనల సేవ. ఇంకా అందుకే వచ్చాము. ఇక టికెట్స్ కౌంటర్ దగ్గర అడిగితే ఇంకా టికెట్ స్టార్ట్ అవ్వలేదు, కొంచెంసేపు వెయిట్ చేయండి, లోపల వేరే పూజ అయితే జరుగుతుంది అనేసి చెప్పారు. అందుకే ఇంకా ఇక్కడ మా చిట్టి తల్లిని పడుకోబెట్టి కింద ఇంకా తనతో ఆడుకుంటూ కూర్చున్నా. వాళ్ళు ఇంకా 1 అవర్ పడుతుంది అంటే 1 అవర్ అక్కడే టెంపుల్లోనే టైం స్పెండ్ చేసాము. ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే ఇంకా అక్కడే ఉండిపోదాము అనేంతలాగా. టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకా అక్కడ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కానీ లోపల వేరే పూజ జరుగుతుంది కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మేము సీతమ్మ వారికి రోజు శారీస్ కట్టిస్తారు కదా, ఆ శారీస్ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ శ్రీరాముల వారికి దమ్మక్క అప్పుడు ఎలా పూజ చేస్తుండే కదా, అది కూడా అలాగే క్రియేట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ శ్రీరాముల వారు కలలో వచ్చి ఇక్కడ నా విగ్రహం ఉంది, వెతకండి, వెతికినని పూజించండి అని దమ్మక్కకే చెప్పింటారు అంట. ఆమె వెతికి ఒక చెట్టు కింద పూజ చేపిస్తూ ఉంటుంది. ఇంకా వాన అదంతా వస్తుంటే వానలో దేవుడు నానుతున్నాడు, దేవుడికి ఎలా అయినా గుడి కట్టాలి అని ఆమె కోరిక శ్రీరామదాసుడు చెప్తే, ఆయనకు కూడా ఇంకా రాముడు భక్తుడు ఉంటాడు కాబట్టి ఆయనను గుడి కట్టియాలి అని చాలా తపన పడి కష్టపడి రాములవారి గుడి అయితే కట్టుంటారు. ఫస్ట్ గుడి లేనప్పుడు అలా చెట్టు కిందనే పూజించేవాళ్ళు అంట. అది కూడా అక్కడ అలానే పెట్టారు. ఇంకా మేము లోపల పూజ అయితే చేపించుకుని బయటికి వచ్చేసాము. ఇక్కడ అన్నదానం ఉంది అంటే తినడానికి అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ రాములవారి గుడికి స్ట్రేట్ అపోజిటే రాములవారి కళ్యాణం కట్ట కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది శ్రీరాముల వారి కళ్యాణం ఉంటే అక్కడే జరుగుతుంది అంట శ్రీరామనవమికి. ఇంకా అక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా కొంతసేపు రెస్ట్ చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి గోదావరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము 2 days ఉన్నా గోదావరిలో స్నానం ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే చలికాలం కదా, వాటర్ చల్లగా ఉంటాయి అనేసి. ఇంకా ఈవినింగ్ ఇంకా వెళ్దాము, ఒకసారైనా నదిలో స్నానం చేయాలి అనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి గోదావరి నది సైడ్ అయితే వెళ్తున్నాము స్నానం చేయడానికి. ఇంకా చల్లగా అయితే ఉంటుంది స్నానం చేయాలంటే, పాప కూడా ఉంది కదా, అందుకే ఆలోచించాము. ఫస్ట్ డే చేయలేదు, సెకండ్ డే కూడా చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయినా ఇంకోసారి నదిలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుందాము అనేసి వెళ్ళాము. అక్కడికి వెళ్తే నీళ్ళు ఫుల్ చల్లగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 o'clock 3:30 కూడా. ఇంకా నేను దిగినాక వెళ్ళడానికి అక్కడికి వరకు వెళ్ళినా కూడా ఆలోచిస్తున్నా, మమ్మీ చల్లగా ఉన్నాయి నేను వల్ల అనేసి. ఇంకా ఫస్ట్ అయితే చేయికాలు కడుక్కున్నా. నాకు ఇంకా ధైర్యం రాలేదు, ఎందుకంటే మళ్ళీ నాకు కోల్డ్ అయితే ఎక్కడ పాపకు కోల్డ్ అవుతుందేమో అనేసి. కానీ దేవుని దయ వల్ల ఏం అవ్వలేదు. ట్రిప్ అయితే చాలా బాగా అయింది అండ్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ అయితే చేయికాలు కడుక్కొని అలా చైర్స్ అన్నీ వేశారు, అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత ఇంకా ఇలానే కూర్చుంటే అవ్వదు అనేసి సన్సెట్ కూడా ఎంజాయ్ చేసాము ఇంకా గోదావరి నది దగ్గర. ఇంకా ఇలానే కూర్చుంటే అవ్వదు అనేసి ఫస్ట్ అయితే కార్తీక్ వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఇంకా ఆయన వెళ్ళాక మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా నేను కూడా ఒక స్టెప్ ముందుకేసి నదిలో అయితే మునిగాను. ఇంకా నన్ను చూసి మా మమ్మీ ఎంకరేజ్మెంట్ తీసుకుని మా మమ్మీ కూడా చేసింది. అలా ఇంకా ఒకరిని చూసి ఒకరు ఫైనల్లీ అయితే గోదావరి నది స్నానం అయితే చేసాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నదిలో స్నానం చేసి. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి
మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకున్నాము. కంప్లీట్లీ అయితే 4 టైమ్స్ శ్రీరాముల వారి దర్శనం చేసుకున్నాము. చాలా చక్కగా దర్శనం అయ్యింది అండ్ ట్రిప్ కూడా చాలా బాగా అయింది. అక్కడ అవన్నీ స్టోరీస్ విన్నాము, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. నాకైతే ఈ ట్రిప్ భలే నచ్చింది. అండ్ నాకు ఈ ట్రిప్ ఇంకా కొంచెం స్పెషల్, ఎందుకంటే మా పాప పుట్టాక ఇది మా ఫస్ట్ ట్రిప్. సో నాకైతే చాలా మెమరబుల్ ట్రిప్ అనే చెప్పొచ్చు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటుంటే ఫైనలీ శ్రీరాముల వారి దర్శనం అయితే అయిపోయింది. భద్రాచలం చూసేసాము. ఇదండి మా ట్రిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.